నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఇరాన్కు పాక్ హెచ్చరిక జారీ చేసింది. ఎందుకు ఇరాన్కు పాక్ హెచ్చరిక జారీ చేసింది? ఇరాన్ను నిజంగా పాకిస్తాన్ ఎదుర్కోగలదా? ఏంటి అసలు పాకిస్తాన్ ఒక్కసారిగా ఇరాన్పై అంత అక్కసు కక్కడానికి ప్రధాన కారణం ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక పాకిస్తాన్లోని బలుచిస్తాన్ ప్రాంతంలో తీవ్రవాద స్థావరాల లక్ష్యంగా మంగళవారం ఇరాన్ దాడులు చేసింది. జైషే అల్ అదిల్కు చెందిన 2 ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది ఇరాన్. తమ భూభాగంలోని తీవ్రవాద స్థావరాల లక్ష్యంగా దాడి చేశామంటూ ఇరాన్ చేసిన ప్రకటనను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. అసలు మా దేశంలో తీవ్రవాదులు లేరు, అటువంటి తీవ్రవాదులకు మేము ఎక్కడా కూడా ఆవాసాలు ఏర్పాటు చేయట్లేదని పాకిస్తాన్ చెప్పటం విశేషం. ఇలాంటి చర్యలకు తీవ్రమైన పరిణామాలుంటాయని కూడా పాకిస్తాన్ హెచ్చరించింది. ఈ దాడుల్లో 2 పిల్లలు మృతి చెందినట్లు తెలిపింది పాకిస్తాన్. మరో 3కి తీవ్ర గాయాలైనట్లు పేర్కొంది. ఇరాన్ చర్యలను ఖండిస్తూ ఆ దేశ రాయబారిని పిలిపించుకొని పాక్ విదేశాంగ కార్యాలయం తమ నిరసనను తెలియజేసినట్టు తెలుస్తుంది. ఇక పాక్ గగనతలాన్ని దుర్వినియోగం చేస్తూ దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేశారని ఆక్షేపించింది పాక్. ఇరు దేశాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి వ్యవస్థాపిత మార్గాలున్నాయని కూడా పాకిస్తాన్ గుర్తు చేసింది. అయినప్పటికీ ఇరాన్ ఇలా దాడులు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది పాకిస్తాన్. దాడులు సరిగ్గా ఎక్కడ జరిగాయనే విషయాన్ని మాత్రం పాక్ వెల్లడించడం లేదు. ఉగ్రవాదం అన్ని దేశాలకు తీవ్ర ముప్పు తలపెడుతోంది. దీన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలను ప్రతిబింబించడం లేదని చెప్పింది. ద్వైపాక్షిక బంధాన్ని తీవ్రంగా దెబ్బతీసేలా మీ చర్యలున్నాయని ఇరాన్పై పాక్ మండిపడింది. బలుచిస్తాన్ ప్రాంతంలో తీవ్రవాద స్థావరాల లక్ష్యంగా దాడులు చేశామని మంగళవారం ఇరాన్ ప్రకటించింది. జైషే అల్ అదిల్ ఉగ్ర సంస్థకు చెందిన 2 ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడినట్లు వెల్లడించింది. అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం ఎక్కడ దాడులు జరిగాయనే ప్రదేశాలనైతే చెప్పదు. కానీ దాడులను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇరాన్ ఖచ్చితంగా ఈ దాడులకు ప్రతిఫలం అనుభవించాల్సిందని చెప్పడం గమనార్హం. అంటే ఎక్కడ దాడులు జరిగాయో తెలుసు, ఎవరిపై దాడులు జరిగాయో కూడా పాకిస్తాన్కు తెలుసు. కానీ ఆ ప్లేస్ పేరు మాత్రం ప్రపంచానికి చెప్పే సాహసం మాత్రం పాకిస్తాన్ చేయలేదు. ఎందుకంటే ఉగ్రవాదులను పెంచి పోషించేదే పాకిస్తాన్, ఉగ్రవాదానికి బలైపోతుంది కూడా పాకిస్తానే. సో ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV డిజిటల్.